నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాలెం పంచాయతీలో పశుసంవర్ధక శాఖ ఆరోగ్య శిబిరాన్ని డాక్టర్ ఝాన్సీ రాణి ప్రారంభించారు. గోపాలమిత్ర, సురేంద్ర మాలతి, కవితా స్వర్ణమ్మ ఆధ్వర్యంలో పశువులను పరీక్షించి ఉచిత మందులు పాడి రైతులకు అందించి పశువులు అభివృద్ధి చెందేలా తగు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ పశు ఆరోగ్య శిబిరాలు మన వెంకటాచలం మండలంలో 20వ తేదీ నుంచి ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించడానికి పశుసంవర్ధక శాఖ వారు ఆదేశించున్నారు. దానిలో భాగంగా ఈరోజు మన గుడ్లూరువారిపాలెం గ్రామంలో మేము ఈ పశు వైద్య ఆరోగ్య శిబిరాలని నిర్వహించడం జరిగింది. ఈ ఆరోగ్య శిబిరాలలో ప్రతి పశువుకి డివార్మింగ్ చేయటం, అంటే డివార్మింగ్ అనగా నక్కల నివారణ మందులు తాపించడం, దూడలకి అట్లే పెద్ద పశువులకి అలాగే ఈ చిన్న పశువులు అంటే గొర్రెలు కానీ మేకలు కానీ ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క పశువుకి, ప్రతి ఒక్క ఇంటికి ఈ నక్కల నివారణ కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి ఈరోజు మన గుడ్లూరువారిపాలెంలో ఈ నక్కల నివారణ మందులు తాపించడం మరియు గర్భకోశ వ్యాధులకి చికిత్స చేయడము, దూడలకి నక్కల నివారణ మందులు తాపించడము, తర్వాత ఏదన్నా మన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ గుడ్లూరువారిపాలెంలో మేము ఇది చేస్తున్నాం. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం చిన్నకారు రైతులకి ఈ గడ్డి పెంచుకునేదానికి ప్రతి రైతుకి చిన్నకారు రైతులకి 10 సెంట్ల నుంచి 50 సెంట్ల వరకు, మ్యాక్సిమం 50 సెంట్ల వరకు వారి యొక్క పొలంలో పచ్చిగడ్డి కానీ పెంచుకుంటే వారికి 33,000 రూపాయలు ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని కూడా మీరు అందరూ సద్వినియోగపరచుకోవాలి. అలాగే గోకులములు మన మండలానికి 50 వచ్చాయి. ఆ 50 కూడా రన్నింగ్లో ఉన్నాయి. అది ఒక గోకులం షెడ్ 6 పశువులకు వచ్చి 2,30,000. మీ రైతు వాటా కింద 23,000 రూపాయలు మనం రైతు కానీ వాటా 10% వాటా రైతు కడితే 2,30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆ గోకులం షెడ్కి మంజూరు చేస్తుంది. అలాగే మనం ఇక్కడ ప్రతి సీజన్కి పశువులకి వ్యాక్సిన్, తర్వాత ఏ సీజన్లో ఏ వ్యాక్సిన్ చేయాలో రాష్ట్ర ప్రభుత్వం ఒక చేసింది. కాబట్టి దాని ప్రకారం మేము ప్రతి ఒక్క విలేజ్లో అన్ని వ్యాక్సిన్లు కానీ ముందుగా ఆ జబ్బు రాకుండా వాటి వ్యాక్సిన్లు అన్నీ చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ శిబిరాలను సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.